హాయ్ అండి, నేను మీ తేజస్వినిని. ఈరోజు సండే స్పెషల్ ఆంధ్ర చికెన్ ఫ్రై చేసుకుందాము. ఎలా చేసుకుందామో చూద్దామండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ హాయ్ అండి, ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. కొంచెం కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు ఫ్రై అయినాక టమోటాలు వేసుకుందామండి. మన వంటలన్నీ చాలా ఈజీగా ఉంటాయండి. అదేవిధంగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు చాలా ట్రై చేయండి. టమోటాలు వేసాను, ఫ్రై అవుతున్నాయి. ఆనియన్స్ వేసాను కదండి. ఆనియన్స్, కరివేపాకు, టమోటాలు బాగా ఫ్రై అయిపోయాయండి. ముందుగా నేను చికెన్ ఉడకబెట్టేసుకున్నాను. ఈ చికెన్ ఎత్తి దీంట్లో వేసేసుకుందాము. వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి మన ఫ్రై. చికెన్ ఫ్రై ఒక 10 నిమిషాలు అట్లాగే ఫ్రై చేసుకోవాలండి. చికెన్ ఫ్రై అయ్యే లోపలికి చికెన్లో కావాల్సిన మసాలాలు పొడి చేసి పెట్టుకుందాము. దీంట్లో ఏమి లేదండి. ధనియాలు, మిరియాలు, పట్టా మొగ్గ బాగా రోస్ట్ చేసుకున్నానండి. దీంట్లో కొంచెం అల్లము, తెల్లగడ్డ వేసుకొని పొడి చేసుకోవటమే అండి. ఇదిగోండి అల్లము, తెల్లగడ్డ. ఇందాక చూపించలేదు కదా ఫ్రెండ్స్, ఇందాక మర్చిపోయాను చూపించడము, చూపిస్తున్నాను. ధనియాలు, మిరియాలు, పట్టా మొగ్గ, అల్లము, తెల్లగడ్డ ఇవి పొడి చేసి పెట్టుకోవాలండి చికెన్ ఫ్రైలో. చికెన్ వేసాను కదండి. చికెన్లోకి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, సరిపడ్డ కారం వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రై అవుతూ ఉంది. అంతలోపల మసాలా దంచుకొని ఉంటాం. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. చూడండి ఎర్రగా ఎలా కలర్ వచ్చేసిందో. ఇప్పుడు మనం చేసుకున్న పొడిని వేసేసుకుందాం. ఈ ఒక్క పొడి వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. మా ఆయనకి ఇష్టమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని తర్వాత నింపేసుకుందాము. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆపేద్దాము. ఈరోజు సండే స్పెషల్. మీ ఇంట్లో ఏం వంటలో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చాలా క్రిస్పీగా, జ్యూసీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కానీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.